మీ స్కిన్ చాలా స్మూత్ గా ఉండడం కోసం ఈ చిట్కా. గులాబీ రేకుల్ని బాగా నూరి పేస్ట్ గా చేసి అందులో కొద్దిగా తేనె కలిపి మీ ఫేస్ కి ప్యాక్ లా అప్లై చేయండి. ఇలా చేస్తే మీ స్కిన్ చాలా స్మూత్ గా ఇంకా నరిష్డ్ గా ఉంటుంది. మీ వంటింట్లో బొద్దింకల సమస్య ఎక్కువగా ఉందా? అయితే మీకోసమే ఈ చిట్కా. పడుకోబోయే ముందు సింకుల చుట్టూ కెరోసిన్ డ్రాప్స్ ని చల్లి ఆ తర్వాత వదిలేస్తే గనక ఉదయాన బొద్దింకలు రాకుండా ఉంటాయి. అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది. దీంతో ఎన్నో లాభాలున్నాయి. అయితే అరటిపండు తినడం వల్ల 2 ఉపయోగాలున్నాయి. కాన్స్టిపేషన్తో బాధపడేవారు అరటిపండ్లలో కొద్దిగా ఉప్పు కలుపుకొని తింటే కాన్స్టిపేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే విరోచనాలతో బాధపడేవారు అరటిపండును అలాగే తీసుకుంటే గనక విరోచనాల నుంచి విముక్తులవ్వచ్చు. నిద్రలేమితో బాధపడే వారి కోసం ఈ చిట్కా. నిద్రపోయే ముందు అరికాళ్లకు ఆముదం నూనె మసాజ్ చేసి ఆ తర్వాత నిద్రపోండి. ఇలా చేస్తే మీకు బాగా నిద్ర పడుతుంది. కొంతమందికి చాలా ఎర్లీగా తెల్ల జుట్టు వస్తూ ఉంటుంది. అలాంటి వారి కోసం ఈ చిట్కా. ఆముదం నూనెలో కొద్దిగా మందార పువ్వు వేసి కాచి ఆ తర్వాత నూనె అప్లై చేయండి. ఇలా చేస్తే తెల్ల జుట్టు సమస్య నుంచి విముక్తులవ్వచ్చు. పులుసు కూరలు చేసేటప్పుడు చింతపండు అందుబాటులో లేకపోతే దానికి బదులుగా టొమాటో పేస్ట్ని కూడా వాడచ్చు. ఇలా చేస్తే పులుసు కూరల్లో పులుపు తగ్గకుండా చాలా టేస్టీగా ఉంటాయి.